Everyone, now the concept of presentation is counseling. So counseling అంటే అసలు ఏంటమ్మా, why in what aspect you can study the counseling అనేది తెలియాలండి. కౌన్సిలింగ్ చదవడం మీకు ఇంపార్టెంట్ అమ్మా, అవసరమా అంటే ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. బికాస్ ఇప్పుడు మీరు చదువుతున్న కోర్సెస్ ఇలాంటివి ఎట్లా ఉన్నాయంటమ్మా, BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో మోస్ట్ ప్రాబబుల్లీ the people are selected for the positions of HR, human resource manager. So in the case of human resource manager, there are n number of people who are working in an organization has to be taken care by the human resource manager only. Human resource manager నోడు ఏం చేస్తారమ్మా, మొత్తం ఆర్గనైజేషన్లో కంప్లీట్గా కలెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా హ్యాండిల్ చేయవలసింది ఈయనే. ఓకే, సో the human resource manager is a capable person. If he is the capable person, then only he can handle n number of problems in a right way. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనేవాడు ఏదైనా ఒక ఎంప్లాయీ ఉన్నాడమ్మా, his performance is very good up to the mark. So because of some reason the employee performance in the last 3 days is not good, so he is not performing well because of some reason. As you are in the position of human resource manager, you have to take care of those type of kind of situations, because he is the person who is capable of doing all the things, but the last 3 days he is not performing good. That means there is a situation behind the person A is influencing to do the work in a lacking manner. సో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల ఇతను ఎందుకు సఫర్ అవుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఏ ప్లేస్లో ఉన్నప్పుడు, హెచ్ఆర్ మేనేజర్ పొజిషన్లో ఉన్నప్పుడు. సో ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఏ గుడ్ వే, దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ ద పర్సన్ ఇన్ ఏ రైట్ ట్రాక్. ఎస్ ఆర్ నాట్? సో అలా చేయాలంటే మనకి ఏం కావాలమ్మా, యూ షుడ్ నో ద రెమెడీస్ ఆఫ్ ద థింగ్స్. కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కావాలి. సో ఇప్పటి వరకు బాగా పెర్ఫామ్ చేసేవాడు కదా, పర్సనల్గా మాట్లాడాలి అందరితోటి కూడా. ఎవరైతే ఎంప్లాయీస్ ఫిట్ అయి ఉన్నారో అనేది తెలుసుకున్నప్పుడు వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇవ్వాలి. అలా ఇస్తేనే వాళ్ళ యొక్క వర్క్ ప్రొడక్టివిటీ బాగుంటుంది. ఓకేనా? సో అలా చేయడం కోసమే మీకు కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇందులో పెట్టున్నారు. దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, n నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ n కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇఫ్ యూ ఆర్ ఏ ప్రొఫెషనల్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ద పొజిషన్ ఆఫ్ ద HR మేనేజర్ ఇన్ an organization, how you can give the remedies to solve those kind of problems is comes under the form of counseling. Got it? Coming to the basic definition of it, counseling is a professional relationship that empowers diverse individuals, families, groups to accomplish mental health, wellness, education, career goals. సో ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా వీళ్ళు, ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అనేది ఎవరికి, దేనికోసం? ఎంపవరింగ్ డైవర్స్ ఇండివిజువల్. ఎంపవరింగ్ అంటే ఏంటమ్మా, ట్రై టు గెట్ ఇట్ ఆఫ్ ది నార్మల్ సిచ్యువేషన్. ఎవరైతే బాగాలేదో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల సఫర్ అవుతూ ఉన్నారో, those kind of people should be recovered from this lack positions to the normal position. That is called empowerment. సాధికారత అని పిలుస్తాము తెలుగులో అయితే. ఓకే, డైవర్స్ ఇండివిజువల్స్ అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్ అని. ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఇండివిజువల్ అయి ఉండొచ్చు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయి ఉండొచ్చు. టు అకాంప్లిష్ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అంటే మంచిగా మారడానికి కానీ, వెల్నెస్ థింగ్ తిరిగి యథాస్థానానికి రావడానికి కానీ మనం చేసే ప్రయత్నమే కౌన్సిలింగ్ అమ్మ ఇక్కడ. ఓకే, కమింగ్ టు ద డిఫరెంట్ కౌన్సిలింగ్స్, ద ఫస్ట్ వన్ ఈస్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, వాళ్ళు ఏమవుతుందమ్మా యాక్చువల్గా, మేబీ ద టూ బ్రెయిన్ సెట్స్ ఆర్ కంప్లీట్లీ వ్యారీయింగ్, బేగా కలవకపోవచ్చు అండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు మైండ్ సెట్ సింక్ కాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారండి. Those kind of mental upset is leading to a disability position of your mental thing. వాళ్ళకి ఇంకా పని చేయడానికి ఇష్టం ఉండదు, ఏం చేయడానికి ఇష్టం ఉండదమ్మా. They are taking n number of negative decisions because of this mental health is not good. So those kind of situations లో మనకి ఎవరు కౌన్సిలర్స్ అనే వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారమ్మా, ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్, సో హౌ టు ఎరాడికేట్ దిస్ ప్రాబ్లమ్, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనే దానికి వాళ్ళు ఏం చేస్తారమ్మా, సూచనలు ఇస్తూ ఉంటారు. సో యూ గెట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అగైన్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్లో ప్రాబ్లం ఎట్లా వస్తుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కంప్లీట్ అయిందమ్మా, ఒక అబ్బాయికి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాడు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ తీసుకుంటే మన కెరీర్ బాగుంటుందా బాగుండట్లేదా. సో ఇఫ్ హీ కీప్స్ ఆన్ థింకింగ్, దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద మైండ్ సెట్. కొంతవరకు ఆలోచిస్తే దేనికి ప్రాబ్లం లేదమ్మా. ఇఫ్ హీ కీప్స్ ఆన్ బియాండ్ ద లెవెల్స్ ఆఫ్ థింకింగ్, హీ ఈస్ గెటింగ్ సమ్ మెంటల్ ఇష్యూ. ఎస్ ఆర్ నాట్? సో దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్
the educational counseling is the one which rights the person to take the right decision to join in a college or the school, whatever it may be. Okay, so ఇప్పుడు మనం కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ జాబ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఏ పర్టికులర్ కంపెనీ, ఇన్ ఏ పర్టికులర్ పొజిషన్, సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మారచ్చా మారకూడదా, ఇందులోనే ఉండిపోవాలా, ఇది ఒక మెంటల్ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందమ్మా. ఇఫ్ యూ ఆర్ కీప్స్ ఆన్ థింకింగ్ ఫర్ ద సేమ్, automatically your mental health may disturb. So those kind of situations you have to take care of them. Educational counselors help. Then they can suggest you to take the right decision in what way you are going in your career. దానికి కరెక్ట్ డెసిషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారమ్మా. దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. నెక్స్ట్ వన్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్. మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నామమ్మా, ఈ రోజు మనకున్న కార్పొరేట్ అట్మాస్ఫియర్ వల్లనో, లేదంటే వర్క్ ప్రెజర్ వల్లనో, మనకున్న ప్రాబ్లమ్స్ వల్లనో, ఫ్యామిలీ కండిషన్స్ వల్లనో, many of the people are getting very much disability of the mental health. సో వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయమ్మా. ఆ మెంటల్ హెల్త్ కండిషన్స్ అట్లానే ఉంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి దే ఆర్ నాట్ థింకింగ్ వెల్, దే ఆర్ నాట్ టేకింగ్ ద రైట్ డెసిషన్స్, దే ఆర్ సఫరింగ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. సో at that point of time you have to point out how you are varying your mindset. So you have to take care and you have to go for the counselor to take the counseling to get out of this type of situation. Okay, next one is substance abuse counseling. Substances ante entama, not taking the right kind of things, alcohol addictions kani, smoking addictions kani. So itvanti manam, if some of the people is very much addicted to those kind of things, they may not get out of the things as their own. So at that kind of situation they have to go for the substance abuse counselors. The substance abuse counselors will give the right decision or the right suggestion to those people how to get out of those kind of addictions. ఎట్లా మానేసేయాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటే మానేయగలం, ఎట్లా అలా స్టెప్ వైజ్ థింగ్స్ వాళ్ళు ఏం చేస్తారమ్మా, ప్రిస్క్రిప్షన్స్ కింద ఇచ్చి వాడమంటూ ఉంటారండి. సో దట్ ఈస్ కాల్డ్ సబ్స్టెన్స్ అబ్యూస్ కౌన్సిలింగ్. నెక్స్ట్ వన్ రిహాబిలిటేషన్ కౌన్సిలింగ్. రిహాబిలిటేషన్ అనేది అర్థిస్తామమ్మా, దోస్ పీపుల్ హూ ఈజ్ నాట్ ఫిజికల్లీ ఫిట్, మేబీ ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారో దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళకి, ఇఫ్ దే ఆర్ లివింగ్ ఆన్ దేర్ ఓన్ ఫుడ్, వాళ్ళే ఇండివిజువల్గా బ్రతకడానికి కావాల్సిన డెసిషన్స్ కానీ సజెషన్స్ కానీ ఎవరైతే ఇస్తూ ఉన్నారో దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్స్ అండర్ ద రిహాబిలిటేషన్ కౌన్సిలర్స్. సో వీళ్ళు ఎవరి చేత సఫర్ అవ్వకూడదు, బికాస్ దేర్ ఫిజికల్ కండిషన్ ఈజ్ ఓన్లీ నాట్ గుడ్, బట్ దేర్ మెంటల్ కండిషన్ ఈజ్ వెరీ మచ్ గుడ్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈస్ దోస్ కైండ్ ఆఫ్ సజెషన్స్, those kind of motivations, those kind of things are given by the counselors. That comes under the rehabilitation counselors. So ఇవన్నీ కూడా ఎందుకు పనికొస్తూ ఉన్నాయేమో ఆర్గనైజేషన్స్లో, టు మేక్ ద ఎంప్లాయీ మెంటల్లీ గుడ్, దెన్ ఓన్లీ దే కెన్ పర్ఫార్మింగ్ గుడ్. ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఏది గొప్పదని మనం చెప్పలేమమ్మా. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ క్రైటీరియా. ప్రతి ఒక్కటి సమానమే ఇక్కడ మనం మాట్లాడుకుంటే. సో దీని యొక్క మెయిన్ కంక్లూజన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద కౌన్సిలింగ్ థింగ్స్, the people should be the mentally good, then only they are performing good. So that is the concept of counseling in this case. Okay, thank you.